అందరికీ నమస్కారం। ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా మా ఇంటి యందు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాము। పంతులు గారు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం యొక్క మహత్యము, అలానే నవగ్రహ పూజ, 5 కథలు చాలా చక్కగా వివరించారు। మాఘ పౌర్ణమి ఎంతో గొప్పదైనది। మాఘ పౌర్ణమి విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన రోజు। అలానే మనం లలితా అమ్మవారి పుట్టినరోజు అని కూడా మాఘ పౌర్ణమిని అంటాము। అందువల్ల సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని మేము నిశ్చయించుకున్నాము। పూజకి కావలసిన సామాగ్రి అంతా కూడా ఒక పక్కన పెట్టడం జరిగింది। పంతులు గారు వారి శిష్య బృందం వచ్చి దేవుణ్ణి చక్కగా అలంకరించారు, కలశాలు తయారు చేశారు। పుష్పాలు మరియు కలశము, బియ్యముతో దేవుణ్ణి చాలా అందంగా అలంకరించారు। దీపారాజనతో పూజని మనం ప్రారంభిద్దాము। పరమేశ్వరార్పణం అస్తు। మనం జ్యోతి దీపాన్ని చూపించండి। ఏకాంత పెట్టారు కదా, 2 దీపాలు దీపం దర్శయామి। నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ। ఓం పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం సుభద్సో పూర్వోక్త సంకల్పానుసారేణ మయానండి సంకల్పిత సాంగ సపరివార సమేత రమా సహిత సత్యనారాయణ స్వామి సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః సంభవితానిమేన కల్పోక్త విధానేన యథాశక్తి రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాఖ్యం కర్మ కరిష్యావహే। ఓం మా కలసేది కలసం, ఓం మా కలసేహం। ఇదం స్వాద్యం ఇదమర్ఘ్యం ఇదం ఆత్మనీం సమర్పయామి। అధిదేవతా ప్రత్యుదేవతా సహిత శుక్రగ్రహ దేవతా ప్రసాద సిద్ధిరస్వదేవతా ప్రత్యుదేవతా సహిత శనైశ్చర్గ్రహారాధనే వినియోగః। ఓం సమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తవతు సూర్యః సంవాతోమాత్మరవా అవశ్రితః। యమాయ సోమగం సురదా యమాయ జుహుదా హవిః యమగం హైగ్నోగచ్చగ్నిదూతో అన్కృతః। ప్రజాపతేన త్వదేతాన్యో విశ్వాజాతాన పరితాప బభూవ। యత్కామాస్తే జుమోస్తన్నోస్వైగ్రహపయగుశ్యామత్యోరీణాం। ఓం గోర్భువస్వః। అధిదేవతా ప్రత్యుదేవతా సహిత శనైశ్చరగ్రహే ఇహాగచ్చ। శనైశ్చరగ్రహం నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాల్యాంబరధరం నీలఛత్రధ్వజరథపతాకాశోభం దివ్యరథమారుణం మేరుం ప్రదర్శీకుర్వాణం। సూర్యగ్రహస్య పశ్చిమదిగ్భాగే ధనురాకారమండలే। అధిదేవతా ప్రత్యుదేవతా సహిత శనైశ్చరగ్రహదేవతానావాహయామి స్థాపయామి పూజయామి। స్థాపనానంతరం ఇదం పాద్యం ఇదమర్ఘ్యం ఇదం ఆచమనీయం సమర్పయామి। అధిదేవతా ప్రత్యుదేవతా సహిత శనీశ్వరగ్రహ దేవతా ప్రసాద సిద్ధిరస్వదేవతా ప్రత్యుదేవతా సహిత రాహుగ్రహారాధనే వినియోగః। ఓం గయానశ్చిత్రాభూతసగా గయా చిష్టయా ఉదా ఆయింగౌ పురుషరగ్రవీరధనం మాత్రం పునః గతరంచ ప్రయం శుభః। నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దిగ్దేభ్య సర్పేభ్యో నమః। ఓం భోర్భవస్వః। అధిదేవతా ప్రత్యుదేవతా సహిత రాహుగ్రహే గచ్చ। రాహుగ్రహం ధూమ్రవర్ణం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాంబరధరం ధూమ్రఛత్రధ్వజరథ పతాకాదిషు దివ్యరథమారుణం వేరుం అప్రదక్షిణీకుర్వాణం। సూర్యగ్రహస్య నిరుతి దిగ్భాగే శూర్పాకారమండలే। అధిదేవతా ప్రత్యుదేవతా సహిత రాహుగ్రహ దేవతానావాహయామి స్థాపయామి పూజయామి। స్థాపనానంతరం ఇదం పాద్యమిదమర్ఘ్యమిదమాచమనీయం సమర్పయామి। అధిదేవతా ప్రత్యుదేవతా సహిత రాహుగ్రహ ప్రసాద సిద్ధిరస్వదేవతా ప్రత్యుదేవతా సహిత కేతుగణారాధనే వినియోగః। ఓం కేతం కృన్వన్న కేతవేపే సోమర్యాపేససే కమసద్భిరజాయిథాః। సచిత్ర చిత్రం చిదంతమస్మే చిత్రక్షత్రక్షత్రతం వయుధాం। చంద్రం భయం కురువీరం బృహంతం చంద్రచంద్రా ప్రకృతేరుస్వ। బ్రహ్మాదేవానాం పదవేకమీనాం విప్రాణాం వైషో మృగాణాం శనోధ్వానాగస్వదర్వణాం సోమ పవిత్రవచ్ఛేద్రేఖండో। ఓం భోర్భవస్వః। అధిదేవతా ప్రత్యుదేవతా సహిత కేతుగణైః గచ్చ। కేతుగణం చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యాంబరధరం చిత్రఛత్రధ్వజరథపతాకాశోభితం దివ్యరథమారుణం వేరుం అప్రదక్షిణీకుర్వాణం। సూర్యగ్రహస్య వాయువ్య దిగ్భాగే ధ్వజాకారమండలే। అధిదేవతా ప్రత్యుదేవతా సహిత కేతుగణదేవతానావాహయామి స్థాపయామి పూజయామి। స్థాపనానంతరం ఇదం పాద్యమిదమర్ఘ్యం ఇదం ఆచమనీయం సమర్పయామి।
अधिदेवता प्रत्युदेवता दयिता केतुगण देवता प्रसाद सिद्ध देवता प्रसादेन आदित्य नवग्रहाणां ये ग्रहाः अरिष्टस्थानं परित्यज्य शुभस्थानं फलावाप्तिरस्तु। ओम तदंगा इंद्रादशदिक्पालक देवतामावाहनं करिष्ये। ओम इंद्रं वा विश्वदस्परिहवामहे जिनेभ्यः अस्माकमस्तु केवलः प्राग्दिग्भागे इंद्रं सांगं सायं सपत्नी पुत्र प्रवासमेदं प्राग्दिग्भागे इंद्रं दिक्पालकमावाहयामि आभयामि पूजयामि। ओम अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदं अस्य यज्ञस्य सुकृतं आग्नेय दिग्भागे आग्नेय दिग्भाग पूर्तिగా దీపారాం దగ్గర ఉండాలి। అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞ సుకృతం ఆగ్నేయ దిగ్భాగే అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి। ఓం యమాయ సోమగం సునత యమాయ దుతా హవిః యమగం యజ్ఞోగత్సగ్నిదూతో అలంకృతః దక్షిణ దిగ్భాగే అదే కిందకి రాయండి సమానం సమాన అట్లా దక్షిణ దిగ్భాగే యమం సాంగం సాయం సపత్ని పుత్ర ప్రవాసవితం దక్షిణ దిగ్భాగే యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి। ఓం మూషణపరా పరా నిరృతిగ్రహణావధీతు తదీష్ణదృష్ట్యా సహ నిరృతి దిగ్భాగే నిరృతిం సాంగం సాయం సపత్ని పుత్ర ప్రవాసవితం నిరృతి దిగ్భాగే నిరృతిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి। ఓం మమ్మే వరుణశ్రుద్ధి హవవద్యాతమృడయాత్వామవస్సురాజికే పశ్చిమ దిగ్భాగే వరుణం సాంగం సాయం సపత్ని పుత్ర ప్రవాసవితం పశ్చిమ దిగ్భాగే వరుణం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి। దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి। ఓం తవ వాజ బృహస్పతే తష్టజ్జామాత్రబృదా आवां शाम्रीमहे वायुदिग्भागे वायुं सांगं सायं सपत्नी पुत्र प्रवासवेदं वायुदिग्भागे वायुं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि। ओम सोमो धेर्गं सोमो अर्वन्तमासं सोमो वीरं कर्मण्यं ददातु सादंजं वितध्यगं सभेजं पितृश्रवणं ज्योता तस्मै उत्तरदिग्भागे कुबेरं सांगं सायं सपत्नी पुत्र प्रवासवेदं कुबेर उत्तर दिग्भागे कुबेरं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि। ओम तमीशानं जगातस्तु बृहस्पतिं व्यञ्जन्ममवासे होमहे वजं भूषाणो धावेदा सामसधृते रक्षितापारिद्धस्वस्तये ईशान्य दिग्भागे ईशान सांगं सायं सपत्नी पुत्र प्रवासमेदं ईशान्य दिग्भागे ईशान दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि। ओम नन्न तोड़ पकने हां ओम ईशान दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि। ऊर्ध्वभूषणभूते अधिष्ठा देवो वस्तुपिता ऊर्ध्ववादिर्वागद्भिर्वक्ष्यामहे पूर्व ईशानयोर्मध्ये ऊर्ध्वदिग्भागे ऊर्ध्वदिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि। ओम सोना पृथ्वी भवाक्षराणि इच्छानसरसप्रदाः पश्चिम निरुतयोर्मध्ये अधो दिग्भाग पृथिवीमावाहयामि स्थापयामि पूजयामि। ओम अधो दिक्पालक पृथ्वीमावाहयामि। ओम जातवेदसे सुरवाम सोमराति यतोनितः। ओम दश दिक्पालक आगुतुर्निजनि दश दिक्पालक देवताः सुप्रीताः सुप्रसन्नाः वरदा भवन्तु। दश दिक्पालक देवतार्पणमस्तु। ओम दुर्गा गणपति क्षेत्रपालक ऊर्ध्वोषवास्पृशधरित्रिसुगुण देवतामावाहनं करिष्ये। ओम जातवेदसे द्रवाम सोमराति यतोनितः द्वेदः अनः परुषदति दुर्गाणि विस्मानाभि सुन्दुर्गातिग्निः दुर्गायै नमः। दुर्गामावाहयामि स्थापयामि पूजयामि। दुर्गायै नमः दुर्गामावाहयामि स्थापयामि पूजयामि। ओम गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्वं ज्येष्ठान् ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेसानं अक्षत्रमात्रमेण गणपतिः गणपते नमः। गणपतिमावाहयामि स्थापयामि पूजयामि। क्षेत्रस्य पतिनापैकं विद्येन विजांसि गांस्त्वं पोषयित्वा स्वमुडा तीदृशे क्षेत्रपालकाय नमः। ఇక్కడ పెట్టి సేమ్ దీనిదే क्षेत्रपालकाय नमः। क्षेत्रपालकमावाहयामि स्थापयामि पूजयामि। ओम यत इंद्र भयामहे ततो नो अभयं कुर्वि माघवं चिद्दितपतन्नमोते तद्विश्वंहि स्वस्तिदा अभयंकरः। ఇక్కడ పెట్టండి అభయంకరమావాహయామి స్థాపయామి పూజయామి। దీని కాకులు లేవు కదా వాటి మీద పెట్టించేస్తున్నా దాని తగ్గట్టుగా ఈ ఐదాకు దాన్ని పెట్టండి
अभयंकराय नमः अभयंकरमावायामि स्थापयामि पूजयामि ओम वास्तो ओष्पाते प्रतिजानि ह्रस्वान् स्वाभिसो अनमिवो भुवनः यत्वेमहे प्रतितन्नो जुषस्व सन्न एदिद्यपदे सञ्जुषुपदे वास्तो ओष्पदे सग्मयात् सगं सदाते सक्षीमहि रणमयागात् मध्याः आवहाश्यम उदयोगे वरुणो युजम्पाद स्वस्तिविश्रानः वास्तो ओष्पाते अतिस्वारूपाण्यां विसंसकासुदेव एदिनः अधिदेवता प्रचिदेवता सहित वास्तु पुरुषमावाहयामि स्थापयामि पूजयामि वास्तु पुरुषमावाहयामि स्थापयामि पूजयामि ओम त्र्यंबकै यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वार्कमुबन्धां चोरुषि यमामुदादो यो रुद्रो अग्नयोऽप्सयो ओषधीषु रुद्रो विश्वा भुवनाद्वेस्तस्मै रुद्राय नमोऽस्तु अधिदेवता प्रचिदेवता सहित त्र्यंबका पुमृत्युदेवता नावाहयामि स्थापयामि पूजयामि ओम दूरमस्मच्छत्रवोजन्तु वीताः तदिन्द्राग्ने कुरुतां तद्विशाखे तन्नो देवा अनुमोदन्तु यज्ञं पश्चात् पुरस्तादभयन्नोऽस्तु नक्षत्राणामधिपत्नी विशाखे श्रेष्ठामिन्द्राग्नि भुवनस्य गोपौ विशूतशत्रूनपपादमानौ अपक्षुदन्नतामरातिम् विशाखानक्षत्रदेवतानावाहयामि स्थापयामि पूजयामि नक्षत्रोच्यते నక్షత్రాణం అధిపత్ని విశాఖే అన్ని నక్షత్రాలు కలిపి విశాఖ అందుకని నక్షత్రం వచ్చాయని మీతో అందరూ వచ్చేస్తారు ఇంకా ప్రత్యేక విడివిడిగా ప్రవక్కర్ల ఓం తదశ్వినాజస్వోపజాతాం శుభంగమిష్టో సోమే స్వై స్వన్నక్షత్రకం హవిషాయంతో మద్భాసం వృద్ధో యదుషా సమక్తో యో దేవానాం విషజౌ హవ్యబాహు విశ్వస్య దోతామృతస్య గోపో తో నక్షత్రంజుషాణోపజాతాం నమో అశ్వభ్యాం దుర్వశ్వయుభ్యాం అశ్విని దేవతానావాహయామి స్థాపయామి పూజయామి దేవతలకు డాక్టర్లు అన్నమాట ఓం ధన్వనాగా ధన్వనాచింజయవతి ప్రాసోజేమ ధనశత్రూనపకామంకునో ధన్వా ప్రతిశో జేమ ధన్వంతరిమావాహయామి స్థాపయామి పూజయామి మందులు ఓం తత్పురుషాయ విద్మహే हेति राजाय धीमहि तन्नश्चक्र प्रचोदयात् अक्षतलु वेणिकल चक्रम उन्नट्टुगा ओम सुदर्शन चक्रमावाहयामि स्थापयामि पूजयामि ओम गं गदायै नमः गदानावाहयामि स्थापयामि पूजयामि तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् ఆయన వాహనం గరుత్మంతమావాహయామి స్థాపయామి పూజయామి ఓం స్థాపనాంతో అందరి కలిసి వచ్చినట్టుగా ఆగుతోటి ఇదం పార్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదం ఆచమనీయం సమర్పయామి మండపస్థావాయ సర్వాభ్యో దేవతాభ్యో నమః తదంగ ప్రతిమాశోధనం చ కరిష్యే దాంట్లో ప్రతిమ తీసుకుంటే స్వసమేతే విశ్వతస్వ వృషిం భవాసింగధే తదిక్రావణో కారంజిష్ణోస్సువాజినః సురభినోకారకృణ ఆశుకుంఠితార్షుతో शुक्रमचिज्योतिरसितेजोषु देवो वस्वत्वात्मात्मच्छिद्रेण पवित्रेण दोषोज्यस्य रश्मिभिः मधुवाता अर्धायदेवदच्छरन्ति सिन्धवः माध्वीर्न सन्तोषदीः मधुनक्तन्भ्रोणमधुत्पाद्रगण्डजः मधुज्योरस्त्रकृता मधुमान्तो वनस्पतिर्मधुमाग्नसूर्यः माध्वीर्गावो भुङ्क्तुनः स्वादुपवस्वदिज्जाय स्वान्द्राय स्वहवेदनाम्ने स्वादनमित्राय वर्णाय वायुः बृहस्पते विद्वांसाभ्यः కొబ్బరికాయ కొట్టు కొబ్బరి నీళ్ళు వేయండి కొబ్బరికాయ దగ్గర మీ దగ్గరే ఉంది కొబ్బరికాయ కొట్టి ఏం చేస్తారంటే కొన్ని నీళ్లు స్వామివారి డైరెక్ట్ అభిషేకం చేయండి కొద్దిగా నీళ్ళు దాంట్లో ఇంకో కొద్దిగా మిగిలితే దాంట్లో వేసేయండి మిగిలితే దాంట్లో పడతాయి पीस तेल पूछे इसमें पहले पीस पटना दोस्तों ओम या फलीजा भावपायाश्च पुष्पणीः कोन्नालवेस्मन् बृहस्पति प्रसूदास्थानो मन चन्द्रमगं वसः इंगाली चढ़ाई इसमें ओम इति फ्लोद चन्द्रसावशो विश्वरूपः चन्द्रोक्षुदां संभवुवा समेन्द्रो मेधया आस्पृणोतु मदस्य देवधारणो भुजासं शरीरं मे विदर्शनं यक्वा मे प्रथमोत्तमा कर्णाभ्यां गोरश्रं ब्रह्मण कोशोष मेधया पिता श्रुतं मे गोपाय आवहन्ति विचन्वाना पूर्वाणाचीरमात्मनः
मासाकुंसुममगावश्च अन्नपानी च सर्वदा ततो मे श्रियमावह व्योमशां पशुभिस्सह स्वाहा ओम शांति शांतिः ओम चंद्रमामृतो जातः चक्षुः सूर्यो जायत मुखाग्निन्द्रश्चाग्निश्च प्राणात् वायुर्जायत ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यमर्गो देवस्य धीमहि यो न प्रचोदयात् सत्यं न परिशिंचामि अमृतमस्तु अमृतोपस्तरणमसि स्वामी వారితో చుక్కుని దాంట్లో పోయింది స్వాహ ఈ పాత్రలో అట్లా అది గుర్తుంచుకోవాలి. ఆ పాత్ర ఎందుకు పెట్టానో పెద్ద మనం చేసేటువంటి అర్ఘ్య పాత్ర పాత్ర స్వామివారి పాదతీర్థమే మనకు వస్తుంది అట్లా. ఓం భగవాన్ తావసం హస్తో ప్రక్షాళనం పాదో ప్రక్షాళనం దాస్యం సమర్పయామి నాభ్య ఆసీత్ తాంబూలం ఒక్కొక్కటి పెట్టింది ఇంట్లో. ఓం నాభ్య ఆసీత్ అంతరిక్షం శీర్షోజ్జో సమర్త ఒక్కలేకుండా नाभ्या आसीत् अंतरिक्षं शीर्ष्णोज्जौ समवर्तता पद्भ्यां भवति सस्रोत्रा आदो तथा लोकागम अकल्पयन् पूगीफलै అది పట్టుకోండి ఇక్కడ పట్టుకోండి पूगीफलै सकरपुरे नागवल्लिधरेतुं मुक्तात्मुन्न समायुक्तं ताम्बूलं पतुं सुदां साङ्गसप्रवासमेद्रमासे सत्यनारायण स्वामिने नमः ताम्बूलं समर्पयामि ताम्बूलचरणान् सिद्धातिं समर्पयामि वेदाहमेतमिति नीराजनम् ओम वेदाहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तपसुपारे सर्वाणि रूपाणि विचिन्तधीरः नामानि कृत्वा विवदनुयथास्ते मङ्गलं कौसलेन्द्राय महञ्जगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् आनन्दकर्पूरमङ्गल नीराजनानन्तरं सुधाग्निं समर्पयामि शाम्राभ्यां वीजयामि दुर्जं दर्शयामि गीतमाश्रावयामि अश्वानारोहयामि गजानारोहयामि आन्दोलिकानारोहयामि न जानामि विसर्जनं पूजाविधिं न जानामि क्षम्यतां जनार्दन कायेन वाचां सेन्द्रियैर्वाभ्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि तत्सद्ब्रह्मार्पणमस्तु कथाश्रवणं कृत्वा अक्षतु తీసుకోండి మీరు కొన్ని అక్షతలు ఆ కప్పులు ఇవ్వండి. ఒకనొక సమయంలో సౌనకాల దృశ్యాదులందరూ కూడా కూడుకొని ఆ ఊళ్ళో కళా శ్రేష్ఠుడైనటువంటి సూత మహాముని గాంచారు. అక్కడికి వెళ్ళారు. స్వామి వారిని అడిగారు, ఆయన వ్రతేన తపసా కిం వా వాంఛతే తతఫలం తత్సర్వం శ్లోకి మిథ్యాం తథైస్త మహాత్మ్యం. ఏ వ్రతం చేత కానీ ఏ తపస్సు చేత కానీ కొన్ని ఫలం ఉంటే చెప్పవలసింది, అలాంటి వ్రతం కానీ తపస్సు కానీ ఉంటే చెప్పవలసింది మహానుభావ అని చెప్పి ఆ యొక్క సౌనకాల దృశ్యాదులందరూ కూడా సూతుల వారిని అడిగారు. వెంటనే ఆ యొక్క సూతుల వారు చెప్తున్నట్టు తొలి ఇట్లగే నారద మహాముని శ్రీ మహావిష్ణువు వద్ద తెలుసుకున్నటువంటి ఒక చక్కని వ్రతం కలదు, నాకు తెలిసినందులో సవిస్తారంగా చెప్తానని చెప్పి ఆ యొక్క సూతుల వారు చెప్తూ ఉన్నట్టు ఏకదా నారదా యోగి పరానుగ్రహకాంక్షయా వివిధ లోకాన్ పరిత్యంచ మత్స్యలోకముపాగతః. ఒక సమయంలో నారద మహాముని లోకాలన్నీ తిరుగుతున్నాడు. మార్గవశంలో ఈ భూలోకానికి కూడా వచ్చాడు. ఈ భూలోకంలో ఉండే జనులు ఎట్లా ఉన్నారా అంటే తత్ర దృష్ట్వాన్ జనా సర్వాన్ నానా క్లేశ సమన్వితాః. నానా క్లేశమును నానా దారిద్ర్యాన్ని పొందుతున్నటువంటి జనులు చూశారు. వీరికి ఏ ఉపాయం చేత వీరికి ఈ యొక్క సర్వ దుఃఖములన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఆలోచిస్తూ విష్ణులోకానికి వెళ్ళాక అక్కడ మహావిష్ణువు ఎట్లా ఉన్నాడా అంటే తత్ర నారాయణం దేవం శుక్లవర్ణము చతుర్భుజము చక్కని కాంతితో చతుర్భుజములతో శంఖ చక్ర గద వనమాల విభూతుడైనటువంటి ఆ యొక్క మహావిష్ణువుని గాంచి స్తోత్రం చేశాట. నమో వాంగ్ మనసాతీతాయ ఆదిమధ్యాంతహీన నిర్గుణాయ గుణాత్మని అని చెప్పి అనేక విధములైనటువంటి స్తోత్రం చేశాట. ఆ స్తోత్రం మీకు అర్థమైందా? నమో వాంగ్ మనసాతీతాయ, వాక్కుతో చెప్పలేకపోతున్నాడు, ఇట్లా ఉన్నాడు ఈ స్వామి గారిని. మనసాతీతాయ, మనసు కూడా దొరకట్లా. మనసు చాలా వేగం, ఒక్క సెకండ్ అమెరికా కూడా వచ్చేస్తుంది, కానీ అంత వేగమైనటువంటి మనసుకే దొరకట్లా. ఆదిమధ్యాంతహీన, ఆది ఎక్కడో తెలియట్లే, అంతరం ఎక్కడో తెలియట్లే, మొత్తం సర్వాంతర్యాలు మొత్తం కూడా ఆ యొక్క మహావిష్ణువు ఉన్నట్ట. నిర్గుణాయ గుణాత్మని, ఏ గుణంలో ఉన్నాడంటే అది కూడా చెప్పలేకపోతున్నాడు. సత్వగుణంలో ఉన్నాడా, రజోగుణంలో ఉన్నాడా, తమో గుణంలో, అది కూడా నిర్గుణ తత్వం అంటారు. అన్నిటికీ సమానంగా చూసేదాన్ని నిర్గుణ తత్వం అంటారు. కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఏది వచ్చినా సరే సమానమైనటువంటి దాన్ని చూసుకోవడమే నిర్గుణ తత్వం. అట్లాంటి నిర్గుణ తత్వమైనటువంటి ఆ యొక్క మహావిష్ణువుని స్తోత్రం చేసేసిన కల వెంటనే ఆ మహావిష్ణు ప్రసన్నుడై నారదుల వారిని ప్రశ్న చేశాడు. కిం మదం, కిం ఓ నారద, కిం ఎందుకు ఇక్కడికి వచ్చావు అనేసరికి వెంటనే నారదుల వారు ప్రశ్న వేశాడు.
మత్స్యలోకే జనా సర్వే నానాక్లేశ సమన్వితాః. ఈ యొక్క మత్స్యలోకంలో ఉన్నటువంటి జనులున్నారే నానాక్లేశం పొందుతున్నారే, పంచైతే పాపకరం, మళ్ళీ జన్మలు ఎత్తుతున్నారు, మళ్ళీ దుఃఖాలు పడుతున్నారు, మళ్ళీ అట్లాగే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి ఏదైనా లఘూపాయాన్ని పెట్టి మా పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలంటే చేయడం వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అందరికీ ఉపయోగపడుతున్నారు. కేవలం ఒక బ్రాహ్మణికి కాకుండా అన్ని వర్ణాల వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి మార్గం ఉంటుంది. పోల్సి మహానుభవానికి ఆయన మహావిష్ణువుని స్తోత్రం చేశారు కల్లా ఆయన మహావిష్ణువు అంటే సాధుష్ణం తోయా ఉత్సాహ లోకాన్ని చక్కని ఎదురైనటువంటి కోరిక కోరావయ్యా. ప్రథమస్తి మహాపుణ్యం స్వర్గమత్యేషు దుర్లభం. స్వర్గమత్యంలోకెల్లా దుర్లభమైనటువంటి వ్రతం ఉందని నాలుగు వారు కృష్ణ చేశారు. కిం వ్రతం కిం విధానం ఇంతేనీవ తద్వ్రతం. కిం వ్రతం ఏం కావాలి, కిం విధానం అని తెలిసిన విధానం, ఇంతేనీవ తద్వ్రతం, దాన్ని ఎప్పుడప్పుడు చేయాలి అని చెప్పి మళ్ళీ కృష్ణ చేశారు. వెంటనే ఆ స్వామివారు చెప్తున్నట్ట అది సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే దుఃఖ శోకాది శమనము ధనధాన్య వివర్ధనము, దుఃఖాన్ని సుఖాన్ని నశింపు చేస్తుందట, ధనాన్ని ధాన్యాన్ని పొక్కు చేస్తుందట, సౌభాగ్య సంతతికరము సౌభాగ్యాన్ని సంతానాన్ని కూడా చేకూరుస్తుందట, సర్వత్ర విజయప్రదము ఎక్కడ పోయినా ధ్యానం చేకూరుస్తుందట. ఈ యొక్క వ్రతాన్ని మాఘైవా మాధవే మాసే కార్తీకేవా శుద్ధి. మాఘమాసం ప్రభావం చెప్పింది మాఘమాసం పడ్డ, మాఘేవా మాధవే మాధవే మాసే, మాధవ మాధవ మాసం వైశాఖ మాసం పడ్డ, కార్తీకేవా శుద్ధి కార్తీక మాసం శుభదినాలు. అట్లాగే ఏకాదశ్యాం పౌర్ణిమాస్యాయాం రవిశంకరమణి. ఈ కొత్త నియమంలో చెప్పింది పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమి ఇంకా విశేషం. మాఘాల పౌర్ణమి చాలా మంచి విశేషమైనది. అలాంటి పౌర్ణమి ఏంది కానీ రవి సంక్రమణ ఎక్కువ. సూర్యుడు ఈ రాశి నుంచి ఒక రాశికి మారేటువంటి రోజు ఉంటుంది, ప్రతి నెలా మారుతూ ఉంటాయి. మనకు బాగా మకర సంక్రమణం బాగా తెలిసిందంటే ఆ రోజు సంక్రాంతి మనం చేసుకుంటాం కాబట్టి మకర సంక్రమణం తెలుసు. అట్లాగే మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం అని చెప్పి ప్రతి నెల 12వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది. పంచాంగం నుంచి ఒకరోజు వెనక్కు ముందుకు అవుతూ ఉంటాయి. దానికి సంక్రమణం ఉంటాయి. అంటే సూర్యుడి రాశికి సూర్యుడి కాలగమనం ఉంటాయంటే నెలకు ఒక రాశి ఇల్లు మారుతూ ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 మాసాలు, 12 ఒక్కొక్క నెలకు ఒక ఇల్లు మారుతూ ఉంటాడు. అందుకనే తమిళన్స్ ఆ మేషమాసం ఆడి మాసం వాళ్ళ భాషలో ఆ మేషమాసం అని వృషభ మాసం అని చెప్తారు కానీ మళ్ళీ చైత్ర వైశాఖాలు లేవు. అందుకే ఆ సూర్యుడు అందుకే వాళ్ళు సౌరమానంలో ఉంటారు. సూర్యుడి యొక్క నడక నుంచి చేయడం వల్ల సౌరమానం లేదు. మనం చాంద్రమానంలో మన చంద్రుడి ఇంపార్టెన్స్ ఇస్తాం. అమావాస్య కంప్లీట్ చేస్తాం, చంద్రుడు అంటే చంద్రమానం. ఇది మనం చాంద్రమానం. అందుకనే స్వస్తి చాంద్రమాన అని ఉంటున్నాం. బారహస్పత్యమానులు పోగొట్టున్నారు. వాళ్ళు ఉత్తరాది మొత్తం కూడా బారహస్పత్యమాలు. వాళ్ళకి మనకు 14 సంవత్సరాలు తేడా ఉంది. అందుకని నేను 3 చెప్తాను. మనం 3లో మధ్యలో ఉన్నాం. సౌర చాంద్ర బారహస్పత్యమాన. చాంద్రమాని శ్రీ శోభకృతనామ సంవత్సరే, బారహస్పత్యమానే పింగళనామ సంవత్సరం. వాళ్ళకి 14 సంవత్సరాలు తేడా ఉంది. వాళ్ళకి పింగళనామ సంవత్సరం. మళ్ళీ సంవత్సరాలు ఒకటే, మాసాల్లో తేడా. వాళ్ళకి పింగళ మాసం వచ్చింది, మనకి శోభకృతనామ సంవత్సరం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మారిపోతుంది సంవత్సరం. అట్లా ఆ విధంగా ఈ 3 కాలం ఒక్కొక్క మానం ప్రకారంగా ఈ సూర్యుడు ప్రతి నెలా మారుతూ ఉంటాడు. నెలకు ఒక ఇల్లు మారాల్సిందిగా. అందుకని ఈ మారినటువంటి రోజు స్వామి వారికి చాలా ఇష్టమైన రోజు. అలాంటి మారిన ఎందుకంటే దీంట్లో ఏం చెప్తున్నాడంటే మన శాస్త్రంలో కూడా స్నానే దానే జపే హోమి వైశ్యదేవే సురార్చనే. ఈ యొక్క సంక్రమణం రోజునటువంటి రోజున మనం వేరే కార్యక్రమాలు చేయకూడదు. వివాహ శుభకార్యాలు చేయరు. సంక్రమణం తీసేస్తారు. అమావాస్య సమానంగా మనం విధిస్తాం సంక్రమణం. ఎందుకు అలా చెప్పుకొచ్చాడు? ఆ రోజున ఈ వ్రతాన్ని ఎందుకు చెప్పుకున్నారంటే ఈ స్నానం కానీ, దానం కానీ, జపహోమాదులు కానీ, వైశ్యదేవం, సురార్చనలు ఇత్యాదివన్నీ కూడా ప్రశస్థ విషనాళిక అంటారు. ఇప్పుడు మనం వచ్చే సమయంలో దీపారాధన చేయడం చాలా మంది చెప్తూ వచ్చారు. అందరూ నిమ్మకాయలు దీపాలు పెట్టుకొని చేయడం చేస్తున్నారు. కరెక్ట్గా వచ్చే సమయంలో రాహుకాలంలోనూ ఇట్లాంటి సమయంలో చేస్తున్నారు. ఎందుకు? అది వర్జింపబడినటువంటి సమయం. అంటే మనకున్న మైనస్ పోవాలంటే మైనస్ సమయంలో చేసినప్పుడు 2 మైనస్ ఒక ప్లస్ అవుతుంది. ఇవన్నీ మనం కూడా ఎందుకు చేసుకుంటున్నాం? వరద నియమాలు ఇవన్నీ కూడా ఎందుకు మనకున్నట్టు ఇది బాధలు పోయి మనకున్నటువంటి బాధా నివారణార్థమే ఈ వ్రతాలు. అందుకని మన బాధ పోవాలి అనుకున్నప్పుడు ఇవి వర్తించు. ఏది వర్జ సమయాదులు, ఈ రాహుకాలాదులు ఇవన్నీ కూడా దేనికోసం చెప్పారు? మనం గృహప్రవేశం చేస్తున్నాం, వివాహం చేస్తున్నాం, ఇత్యాది కార్యక్రమాలు అవి బతికారు. అది కంప్లీట్ గా మంచి శుభ సమయాలే కావాలి. వాడికి నిందించారు, అది వీడికి కాదు. అందుకనే మనకి శాస్త్రంలో చెప్పారు స్నానే దానే జపే హోమే వైశ్చదేవే సురార్చనే ప్రాయశ్చిత్తే ప్రశస్థాభూషణాడికో. ఇవన్నీ కూడా ప్రశస్తమైనటువంటి విషయాలు. స్నానం ఉంది, వాళ్ళ బాగాలేదు, వాళ్ళ మంచి రోజు కదా అమావాస్య స్నానం చేయాలి, 2 రోజులు స్నానం చేస్తాను అనుకోండి. అప్పుడు మన శరీరం చెప్పండి. దానం ఉంది, ఎడం చేతిలో నుంచి కుడి చేతిలో ఇచ్చేటప్పుడే మారిపోవచ్చు మనస్సు.
అప్పుడు అది కూడా పోయినట్టేగా. దానికి వర్తించవు, ఇట్లా ఉంది ఇట్లాగే తీసాలి, ఇక్కడ మారే లోపల మనసు మారిపోవచ్చు, వద్దనిపించింది అనుకోండి మానేస్తాం. అట్లాంటివన్నీ కూడా సమయాలతో పని లేదు, టక్కని చేసుకుంటూ వెళ్ళిపోవడం అట్లా. అలా విధంగా ఈ సంక్రమణం రోజు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అట్లాగే ఈ వ్రతం చేయదలిచిన వాడు ఎలా ఉండాలి అంటే ప్రాతోత్థాయనితో దంతధావనం, ప్రాతకాలం లేవాలి, లేచి దంతధావనాది నిత్యకృత్యములు నెరవేర్చుకొని స్నానానికి పూజ చేస్తుంది. తర్వాత నియుతుడై స్వామి ఈ రోజున సత్యదేవ వ్రతం చేస్తున్నామని సంకల్పించమన్నాడు. అట్లాగే మాధ్యాహ్నిక క్రియలుగా పూజ చేస్తున్నామన్నాడు. నిశాముకే రాత్రి ప్రారంభకాల సమయం, రాత్రి ప్రారంభకాల సమయం ఎట్లా వస్తుందంటే దివాపంచ భాగం గుర్తువ, పగలు 5 భాగాలు చెప్పున్నాడు. ప్రాత సంగమ మధ్యాహ్నోపరాహ్నో సాయమేవచాది శాస్త్రం. ప్రాతకాలం ముందు మనం సంధ్యావందనానికి కూర్చోములు, సంగమ కాలంలో దేవతార్చనలు, మాధ్యాహ్నికంలో మాధ్యాహ్నిక వర్గములు, అపరాహ్నం పితృకర్మలన్నీ కూడా అపరాహ్నంలోను, సాయం రాత్రి ప్రారంభకాల సమయం అనమాట 3:45 నిమిషాల నుంచి మనకు ఈ కాలం మారుతుంది. మన పగల 5 భాగాలు చేసినప్పుడు అంతేగా అవుతుంది. 3:45 నిమిషాలకి రాత్రి ప్రారంభకాలం, అది సంగమ కాలం, అదే నిశాముఖం అంటారు. ఆ నిశాముఖ సమయంలో పునఃస్నాపయిత్వామని స్నానం చేసిన వాడై నివృత్తి ఈ వ్రతాన్ని ఆరంభించున్నాడు. పూజా గృహం సమాసాధ్యానాలంకార శోభితం, అలంకార ప్రియో విష్ణు అభిషేక పరిస్థితి. ఈయన బాగా అలంకారం చేయాలి, ఎంత బాగా అలంకారం చేస్తే అంత బాగా ఆయన ఆనందపడతారు. అందుకని ఈ పూజ చేసేటువంటి ప్రశ్నలు గోమయ్యనాలు తతహా పంచవిధై చూర్ణై రంగవల్లి ప్రకల్పేత 5 రంగుల చూర్ణములు, ముగ్గుల్లోనూ 5 రకాల పసుపు కుంకుమ గంధము ఇట్లాంటివన్నీ 5 రకాల చూర్ణములు తీసుకొని ముగ్గు పెట్టి చక్కగా అలంకారం చేసి తశ్చోపరి వస్త్రం వినశ్చేది, దానిపైన వస్త్రం పెట్టుకున్నాడు. తశ్చోపరి దండులం వినశ్చేది, దానిపైన బియ్యం పెట్టుకున్నాడు. తశ్చోపరి రజితం వా తామ్రం వా కురుముటి అయినా నిర్మితం, వెండిది కానీ రాగిది కానీ ఏదైనా సరే తన శక్తిని లోహితం చేయకుండా ఒక కలశాన్ని ఉంచబడ్డాడు. తశ్చోపరి సకల దేవతా స్వరూపుడైనటువంటి ఆ యొక్క వర్ణుణ్ణి ఆ కలశంలో తనతో నారికేళ ఫలం నిక్షిపోయి దానిపైన నారికేళ ఫలాన్ని ఇచ్చుకున్నాడు. తశ్చోపరి వస్త్రం వినసే, దానిపైన అంచుగల వస్త్రాన్ని పెట్టుకున్నాడు. పెట్టి ఈ సత్యనారాయణ స్వామి ఆ కలశం పైన ఆవాహన చేశారు. మొట్టమొదటి విఘ్నేశ్వర పద్ధతి కూడా ప్రకారం పద్ధతి ప్రకారంగానే ఈ కల్పంలో చెప్తారు, ఎట్టబడినట్లే కాకుండా విఘ్నేశ్వర పద్మజా విష్ణు మహాదేవశ్చ పార్వతి, విఘ్నేశ్వరుడు మొట్టమొదటి పూజ చేసుకుంటాం. అట్లాగే మహాదేవశ్చ పార్వతి బ్రహ్మాది లోకపాలు కాదు, ఆదిత్యాది గ్రహ సర్వే, ఆదిత్యాది గ్రహములు వీళ్ళందరూ కూడా ఎవరికెవరు స్థానం వారి ప్రకారంగా తీసుకోవాలి. కలశస్య దక్షిణ దిగ్భాగే బ్రహ్మాది లోకపాలకా, బ్రహ్మాది లోకపాలక ఆవాహన చేసాం అక్కడ చేసాం. అట్లాగే కలశస్య ఉత్తర దిగ్భాగే ఆదిత్యాది నవగ్రహ, ఏ దిక్కుగా ఆ దిక్కు ఆ దేవతల వాళ్ళని యొక్క అష్టదిక్వాలకు వారి యొక్క స్థానం చేసి చుట్ట చివరకు కర్షమాత్ర సువర్ణైన కర్షమాత్ర బంగారం చేత ఈ యొక్క సత్యనారాయణ స్వామి పుత్రుని గావించి అది అర్ధకర్షం లేదా పావు కర్షం అథవా రాజముద్రం వా, అది దుర్గర పక్షంలో రాజముద్రికనైనా సరే పంచామృతేన సుస్నాపయిత్వ మంటపస్సు విధాయ. ఈ తీరులో తేడా వచ్చిందా మీకు? నేను చేసిన దాంట్లో పంచామృతంలో అభిషేకించి తర్వాత స్వామి గారు అలంకరించి మంటపం నుంచి ఆ తర్వాత మళ్ళీ పూజ చేసుకున్నాం. ఈ పూజ కూడా ఎట్లా పూజ అంటే పౌరాణికైర్వైదికైశ్చేవ బ్రాహ్మణ సప్తమా, బ్రాహ్మణులు పౌరాణిక మంత్రం వేదం ఒక పురుషూక్తుల్లో ఒక మంత్రం చెప్పుకొచ్చాను, తర్వాత కల్పంలో చెప్పేటువంటి మంత్రం, అలా 2 కలుపుకుంటూ చెప్పుకుంటారు. మీరు గమనిస్తున్నారు లేదు? పౌరాణికైర్వైదికైశ్చేవ, పౌరాణిక మంత్రము వైదిక మంత్రం చేత బ్రాహ్మణులు, ద్విజేత కేవలం పౌరాణిక మంత్రం. ఈ విధంగా పూజ చేసి ఈ వ్రతం మాసేచ కర్తవ్యం, ప్రతి నెల చేయడం అనే వ్రతం వ్రతం. అలా వీలుగాని పక్షంలో వర్షే అథవా సంవత్సరానికి ఒకసారి ఏం చేసుకోవచ్చు. అది వీలుగా లేదని కొనసాపోయి ఎస్మిన్ దినే మంత్రో భక్త్యాస్మం విదాహ. ఈ రోజు మనసు వచ్చింది చేద్దామని అనిపించింది, మనసు కలంగా అనిపించింది, స్వామివారి చేసుకోవాలంటే ఆ రోజు తీసుకోవాలి, దిదివార నక్షత్రాలు తీసుకోకుండా సమయాలతో కూడా పని లేదు వ్రతానికి. కేవలం ఉత్తమ సమయాలు ఇందాక చెప్పుకొచ్చాను, బలా సమయంలో ఇలా చేసుకుంటే ఉత్తమం. మనకు ఇబ్బందులు అవిగా ఉన్నాయి, చేసుకోవాలనిపించింది, అప్పుడు వెంటనే చేసుకోవచ్చు. ఇందాక చెప్పాక స్నానేదా అని చెప్పి హోమం చెప్పని చూసారా, అది దీంట్లో వర్తిస్తాం. ఎస్మిన్ దినే, ఇవన్నీ ధర్మశాస్త్రం మొత్తం కూడా ఈ కల్పంలో ఇమిడీకృతం చేసుకుంటారు. మంత్రోభక్త్యా సమన్విత, భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే స్వామివారిని ఆరాధిస్తామో వెంటనే స్వామివారి కరుణిస్తాడు. అందుకని ఆదిత్య నవగ్రహాలు ఇవన్నీ కూడా దీంట్లో వచ్చాయి. దానివల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా ఈ స్వామివారి యొక్క ఇది బాధలు అన్ని తగ్గిపోతాయి. కొత్తప్పుడు మనం నవగ్రహ పూజ చేస్తాం, చేయంగా ఇక్కడ ఖచ్చితంగా చేస్తాం. దీంతో పాటు వాళ్ళందరూ తలుచుకున్నారు కాబట్టి వాళ్ళందరూ మన అనుగ్రహం కలుగుతారు. వీళ్ళందరూ అనుగ్రహం చేస్తే మనకి ఇది బాధ పూర్తి ఖచ్చితంగా వర్తంలోనే నిమిడీకృతం చేశాడు. అందుకే దీన్ని చాలా విశేషంగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా బ్రహ్మాబలం ఘృతం క్షీరం గోధూమస్యతూర్ణకం, బ్రహ్మాబలం అంటే అరటిపండు,
ఘృతం నెయ్యి, గోధూమస్య చూర్ణ గోధుమ ఎకరవా అభావేశాలి చూర్ణం వా దొరకని పక్షంలో బియ్యపు ఒక బొబ్బారం అనేది కరెక్ట్ కాదు. నేనైతే అసలు యాక్సెప్ట్ చేయను. ఇది మనది కరెక్ట్గా ఉంది కానీ నేనేం మాట్లాడాను. అందుకని అదాగా గోధూమస్య చూర్ణకం భావేశాలి చూర్ణం వా అది లేకపోతే బియ్యపు నూక, చక్రం వా గుడంతదా చక్కెర అది లేకుండా చక్కెర అంటే మనం చేసే ఈ చక్కెర కాదు. కరెక్ట్గా చెప్పాలంటే మనం పటికి బెల్లం ఉంటుంది చూస్తారా, దాంట్లో కెమికల్స్ వేరు. డైరెక్ట్ పటికి బెల్లం దాన్ని మిక్స్ చేసి దాంట్లో ఇచ్చినాడు అల్లి కసలు వచ్చాయి. అట్లా చక్కెరం వా గుడంత, చక్కెర అనేటువంటిది సంస్కృతం. చక్కెరం వా గుడంతదా బెల్లం, అది లేకపోతే బెల్లమైనా సరే గుడంత. ఈ విధంగా ప్రసాదాన్ని సిద్ధం చేసి కల్పంలో చెప్పబడినట్టు ప్రకారంగా ఏ మానవుడైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తాడో ఇహమందు సర్వసంపదలు అనుభవించి అంత్యమునందు మోక్షాన్ని కూడా పొందుతున్నాడని సంస్కార వారు ప్రథమోధ్యాయాన్ని చక్కగా బోధించినట్టు దగ్గర నక్షత్ర స్వామి గారికి కాశీత్ కురేరం ఏ ఆసీత్ విప్రో నిర్ధనుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు కాశీ నగరంతా తెలుసుకున్నట్టు ఒక రోజున కూర్చొని ఊరంతా తిరిగాడు. ఎక్కడికి పోయినా కూడా అంత ద్రవ్యం లభించలేదు. చోట కూర్చొని ఆర్తిగా నాటం చేశాడు. భగవంతుడు కూడా ఎప్పుడు మామూలుగా అడిగాంటే ఆయన కూడా పట్టించుకుంటాడు, ఆర్తితో అడగాలి. ఆర్తనాదు ఆర్తితో పూర్తి చేసేటప్పుడు కూడా మన మనసులో పూర్తి ఏ కల్మషం లేకుండా భగవంతుని ఎప్పుడైతే మనం అడుగుతామో భగవంతుడు మనం వరాన్ని ఇస్తాడు. అట్లాగే ఈ బ్రాహ్మణుడు కూడా స్వామి నాకేంటి ఇట్లాంటి దుస్థితి కలిగింది అని చెప్పి ఆర్తిగా నాదం చేశాడు. ఈ ఆర్తనాదాన్ని వినబడినటువంటి స్వామివారు ఉత్త బ్రాహ్మణ వేషధారి బ్రాహ్మణ వద్దకు వచ్చి బ్రాహ్మణోత్వం వెలుగుతుడు ఎందుకు అలా చూపిస్తున్నావు అన్నాడు. అంటే ఒక బ్రాహ్మణ అంటే బ్రాహ్మణోత్తు దరిద్రులోకి ఎలా దరిద్రునయ్యా భిక్షాచరికి నగరమంతా సంచరించింది. ఎక్కడికి పోయినా నాకు ఇంత ద్రవ్యం లభించట్లేదు. మా అకౌంట్ చెప్పవలసిన మహానుభావానికి ఆ యొక్క ఉద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి స్వామివారిని అడిగారు. ఈ స్వామివారిని గట్ట కలువు సత్యవ్రతం ఆచరించింది. కలియుగంలో సత్యవ్రతానికి వచ్చిన వ్రతం లేదు. ఆ వ్రతాన్ని మీరు కనుక ఆచరించినట్లయితే మీ సర్వ దుఃఖములన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఆ వ్రతం చేసిన విధి విధానం మొత్తంగా పెట్ట ఇంకా బ్రాహ్మణుడికి నమ్మకం కలిగి అక్కడిక్కడికి అంతర్ధానం పొందాడట. ఎప్పుడైతే అంతర్ధానం పొందాడో ఈ యొక్క బ్రాహ్మణుడు కూడా ఆ యొక్క సత్యదేవుడే వచ్చి నాకు వ్రతాన్ని ఉపదేశించాడు, దీన్ని నేను తప్పగా ఆచరించవలను అని చెప్పి మరుసటి దీని సంకల్పం చేశాడు. స్వామి ఈ రోజు సత్యదేవ వ్రతం చేస్తున్నా అని చెప్పి సంకల్పం చేసి భిక్షాచర్యంటే నగరానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ రోజున ఎక్కడికి పోయినా లేదు అనుకోకుండా మామూలు కంటే కూడా విశేష ద్రవ్యం వచ్చింది. ఆ ద్రవ్యాన్ని తీసుకున్నాడు, బంధువులు తీసుకున్నాడు. విద్యుక్త ధర్మ ప్రకారంగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. ఎప్పుడైతే వ్రతాన్ని ఆచరించాడు స్వామివారి చాలా ఆనందం కలిగింది. వెంటనే తదాస్తున్నట్టే కొద్ది రోజుల్లోనే మహదేశ్వరవంతుడయ్యాడు. అయినా విడవకుండా ప్రతి మాసం చేస్తున్నాడు. కొంతకాలం బాగా వృద్ధాప్యం వచ్చింది. సాయంకాల సమయం ఉండి చేయడం శక్తి లేక మాధ్యానిక సమయం ఉందే వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో కాష్టక్రేత సమాగత కట్టెలు అమ్ముకునేటువంటి వాడు పుల్లలు కావడు వాటిలో వచ్చాడు. బాగా దర్శనం కలవాడే ఉన్నాడు. లోపలికి చుట్టాడిగా భక్తి శ్రద్ధతో యొక్క సత్యదేవతం జరుగుతున్నదట. పూజకునంత వరకు ఉండి తీర్థప్రసాదం తర్వాత ఆ యొక్క బ్రాహ్మణోత్సవం భక్తి శ్రద్ధతో చేస్తున్నారు. ఏమిటి వ్రతము అన్నాడు. అనే ఈ యొక్క బ్రాహ్మణుడు ఉంటాట, ఇది సత్యదేవుని వ్రతం అని చెప్పి ఆ వ్రతం చేస్తుంది. దాన్ని కూడా చెప్పాట బ్రాహ్మణుడు. ఈ యొక్క కాష్టక్రేత తాను కూడా ఈ వ్రతాన్ని చేయదలిచిన వాడే ఆ ఉత్సాహంలో రాత్రి నిద్ర కూడా రాలేదు. ఎప్పుడు అవుతుందా తెల్లవారుతున్నారు, ఎప్పుడు చేద్దాం అనే దీంతో ఉత్సాహం రాకపోతే కాలం గడిపాడు. ప్రాతకాలం తెలియచాడు, స్నానం చేసుకున్నాడు. స్వామి నా దగ్గర ఎటువంటి ద్రవ్యం లేదు, నా దగ్గర ఉంది ఏంటి అంటే కట్టెలు. నేడు దీనివల్ల ఎంత ద్రవ్యం వచ్చునో అంత ద్రవ్యం ఇచ్చి ఒక సత్యదేవ వ్రతం చేస్తానని సంకల్పం చేసి నగరానికి బయలుదేరి స్వామివారు అంటున్నాడు, కట్టెలు ఉపయోగాలు అంటున్నాడు. ఎక్కువ ద్రవ్యాన్ని ఇస్తే నాకు ఖర్చు పెడతాడా లేదా, మరి ఇస్తేనేగా తెలిసేది. సరే ఇద్దామని చెప్పి బాగా ఆ కట్టెల మోపని గంధర్వ జగలుగా మార్చాడు. ఈ యొక్క కాష్టక్రేత బాగా ధనవంతులను వీధి పోయి అమ్ముతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వర్తకులందరూ అంటున్నాడు, తెలియక మనం తక్కువ ధరలో కొనుక్కొని ఎక్కువ ద్రవ్యాన్ని సంపాదించవచ్చు అని చెప్పి అంటున్నారు. మేము 5 ఇస్తా అంటే 10 ఇస్తా అని చెప్పి అనేక ద్రవ్యం. ఈ యొక్క కాష్టక్రేత మన బ్రాహ్మణ చాలా ఉన్నత స్థితిలో ఈ వ్రతం జరిగింది. పెడవాడిని స్వామివారి పేదగా ఇచ్చుకోవడం ఇష్టం లేదు కావాలా, అందుకే నాకు ఇక్కడ ద్రవ్యాన్ని ప్రసాదించారు. ఈ ద్రవ్యం మొత్తం కూడా స్వామివారి నాకు కాదు అని చెప్పి నిర్ణయం చేసుకోవాలి. పూజ కావాల్సిన ద్రవ్యాలన్నీ తీసుకున్నాడు.
బ్రాహ్మణులు తీసుకొని వచ్చాడు, బంధువులతో కూడుకొని విద్యుక్త ధర్మ ప్రకారంగా ఈ వ్రతాన్ని ఆచరించాడు. ఎప్పుడైతే వ్రతాన్ని ఆచరించాడో స్వామివారి చాలా ఆనందం కలిగింది. ప్రధాస్తున్నట్ట కొద్ది రోజులని మహదేశ్వరంతుడయ్యాడు. అయినా విడకుండా ప్రతి పౌర్ణమాసి ఎందుకు వ్రతాన్ని చేస్తూ హేమంతు సర్వసంపదలు అనుభవించి అంచమందు మోక్షాన్ని కూడా పొందినాడు సోమకార సూత్రుల వారు ద్వితీయోధ్యాయాన్ని చక్కగా బోధించినట్ట. జయ పౌర్ణమాదే సత్యనారాయణ స్వామికి జయ. మహీపతి జితేంద్ర సత్యవాది ఉల్ఖాముకుడు అనేటువంటి ఒక రాజు ప్రజల కనబడిలో పరిపాలిస్తున్నాడు. ఆ యొక్క రాజు భద్రశీలా నదీ తీరే సత్యవ్రతమా భద్రశీలా నదీ తీరం ఈ సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నాడు. ఆ సమయంలో సాధువు అనేటువంటి ఒక వైశ్యవర్తకుడు వర్తకులు కూర్చున్నారు. రాజుగారు చూసినటువంటి కోలాహలాన్ని చూచాడు, పడగొట్టు చేర్పించాడు. ఈ పూజానంతరం తీర్థప్రసాదం కూడా ఆ యొక్క రాజుగారిని ప్రశ్న చేశాక ఈ విధంగా కృతే రాజా భక్తియుక్తి చేత ఇంత భక్తి శ్రద్ధంతో చేస్తున్నారు, ఏమిటి వ్రతము అని చెప్పి ఆ యొక్క రాజుగారిని ప్రశ్న వేశాక ఆ యొక్క రాజుగారు అన్నాక భగవంతుడు నాకు ఇంత ప్రసాదించాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, ఏ దానికి కానీ పుత్ర సంతానం పుత్రార్థి ఈ వ్రతాన్ని మేము ఆచరించాను, మాకు ఆ ఫలం లభించింది. అయినా విడకుండా ప్రతి మాసం కూడా ఈ వ్రతాన్ని చేస్తున్నా అని చెప్పి ఆ యొక్క రాజుగారిని అన్నారు. వెంటనే ఈ యొక్క వైశ్వర్తకుడు నాకు మాకు సంతృప్తి నాకు సంతానం లేదా, నాకు కూడా ఈ వ్రతాన్ని ఉపదేశించమని చెప్పి ఆ యొక్క రాజుగారి వద్ద ఈ వ్రతాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. తన వర్తకం పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతితోటి ఈ వర్తకం మాట్లాడాడు. ఆ ఇద్దరు దంపతులు కూడా స్వామి ఏదైతే సంతానం కలుగుతుందో అప్పుడు ఈ యొక్క సత్యదేవులు చేస్తాను అని చెప్పి సంకల్పం చేశారు. స్వామివారి సంకల్పానికి సంతృప్తి చెంది ప్రదహాస్తున్నట్ట కొద్ది రోజునే సంతానం కలిగింది, ఆడపిల్ల పుట్టింది. ఆ యొక్క అమ్మాయి శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదినము ప్రవర్ధమానం చూసి కళావతి అనేటువంటి నామకరణం చేశారు. ఈ యొక్క బారసాల సమయం కూడా మాట మర్చిపోయారు. ఇంకా స్వామివారి కొద్ది రోజులకి ఆమె చేస్తారో చూస్తారు. కొంతకాలానికి భార్య జ్ఞాపకం వచ్చింది. భర్తను అడిగిందంటే మనకు సంతానం కలిగితే ఎప్పుడు వ్రతం చేస్తామని సంకల్పం చేస్తాం కదా, ఎప్పుడు చేద్దామని భర్తను అడిగినారు. మన బారసాల సమయంకి జ్ఞాపకం రాలేదు, అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ వెంటనే పిలిస్తే రావడానికి ఇబ్బంది అవుతుంది. అమ్మాయి వివాహ కాల సమయం అబ్బాయి ఇబ్బందులు మన బంధువులు చాలా ఉన్నత స్థితిలో కూడా జరుగుతుంది అని చెప్పి స్వామివారిని మళ్ళీ నమస్కారం చేసుకున్నారు. స్వామి అపరాధం అమ్మాయి వివాహ కాలం ఉంది, వ్రతం చేస్తామని చెప్పి మళ్ళీ సంకల్పం చేశారు. స్వామివారు అంటున్నారు అసలు చేయాలంటే ఆలోచితం చేస్తా అని చెప్పి అంటున్నారు కదా అని ఉపేక్షించుకుంటున్నాడు. అప్పట్లో అష్టవర్షాత్ భవేత్ కన్యా 2 సంవత్సరాలు అని చెప్పి ఆచారంలో ఉండేది. అప్పట్లో అమ్మాయి చూచారు, వరాన్ని వేసుకే నలుగురిశిలా బ్రాహ్మణులు పంపించారు. ఒక రోజున స్వయంవరం ఏర్పరిచారు. ఆ యొక్క స్వయంవరంలో కాంచన నగర్ నుంచి వచ్చినటువంటి ఒక వణికూతుడు వస్తే దేవేంద్ర వైభవంతో వివాహం కూడా కాపించారు. ఈ యొక్క వివాహ సమయంలో కూడా ఇవన్నీ మాట మర్చిపోయారు. ఇంకా కుదురులు చేస్తారేమో చూచారు, కానీ భ్రష్ట ప్రతిజ్ఞ అంటే పరిగ్రహాన్ని ప్రతిజ్ఞ చేశారు కనుక వీరికి దారుణమైనటువంటి కఠిన దుఃఖములు కలుగుతాక స్వామి అందించారంటే ఎప్పుడు కూడా మీరు అన్ని బాగా ఉన్నాయనుకోండి, దేని గురించి ఆలోచించరు, మర్చిపోతూ ఉంటారు. కాస్త కష్ట ప్రేరణ జరిగేసరికి అలా ఏమవుతుంది, మనకి దాన్ని పొరపాటు చేసామా, ఏదైనా పూజ చేసుకుంటే బాగుంటుందా, ఇట్లాంటివన్నీ మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు గమనించండి, అన్ని బాగా ఉన్నాయి, భగవంతుడు అన్ని సమకూర్చాడు మనకి, దేని గురించి ఆలోచించాం, చక్కగా వెళ్ళిపోతున్నాం, సాగిపోతూ ఉంటుంది నడిచి. అట్లాగే వీళ్ళకి అందరినీ స్వామివారి పూజ చేయించుకోవాలి, బాధ్యత కూడా అయింది. అందుకని వీళ్ళు కష్ట ప్రేరణ ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అందుకని భగవంతుని తెలుసుకుంటారు, లేదా భగవంతుని తెలుసుకోమని. అందుకని వీళ్ళకి ఏం చేశారు, ఈ మామాలుడికి కూడా బుద్ధి కర్మానుసారాన్ని కర్మను అనుసరించే బుద్ధి కలుగుతూ ఉంటుంది. మనకి ఎట్లాంటి దుష్కర్మలు చేశామో దుష్టబుద్ధి కలుగుతుంది, సత్కర్మలు చేస్తే సద్బుద్ధి కలుగుతుంది. అట్లాగే వీళ్ళకి ఏమనిపించింది, ఈ ఊళ్ళో ఉండి ఈ వర్తకం చేస్తే లాభదాడి విదేశీ వర్తకం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ మామాలు ఇద్దరు కూడా కోరిక కలిగింది. వెంటనే వాళ్ళ దగ్గర ద్రవ్యం తీసుకుంటున్నారు. రత్నసానపురం అనేటువంటి ఊరు వెళ్ళి అక్కడ వర్తకం చేస్తూ ఉన్నారు. స్వామివారు బాగా కోపించుకున్నాడు. ఆ రత్నసానపురానికి చంద్రకేతు మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆ యొక్క చంద్రకేతు మహారాజు ధనాగారం ఇద్దరు మాయుధంగా ప్రవేశపెట్టాడు. అక్కడ భటులు తీసుకొని ఆ యొక్క ధనాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ యొక్క ధనాగారాన్ని భటులు చూచారు. దైవం ఆయేసరికి కనపడినటువంటి అవుతారు. ఈ వర్తకులు ఎంత పడవేశారు, అంతర్హితులు ఎక్కారు. కొంతసేపటికి భటులు వచ్చారు. అక్కడ ఇద్దరు వర్తకులు పడుకొని ఉన్నారు. ధనముడులు పక్కన కనపడుతుంది. మనం రావడం కొంచెం ఆలస్యం అయ్యేసరికి వేఠా మార్చుకుని పడుకుంటున్నారు. వీళ్ళు ఆ దొంగలను తరలించారు. వాళ్ళని లేవగొట్టారు. రాజుగారి దగ్గర తీసుకుని ధనాన్ని, వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం కూడా తీసుకుని రాజుగారి ముందు ఉంచారు. రాజా, ధనంతో కూడా చోరు తీసుకుని వచ్చాం, తగు విచారించి శిక్షింపవలసింది అని చెప్పి రాజుగారు పంపించారు. ఈ యొక్క రాజుగారు అన్నారు, ఈ రోజు నా మనసు బాగా తీసుకుని దుర్గంధంలో కూడా రాజు విచారిద్దాం అన్నట్ట. దైవం అయ్యేసరికలా ఎన్ని చెప్పినా కూడా ఇవ్వకుండా ఇంటి దగ్గర కూడా వ్యత్యస్థితం ద్రవ్యం, ఈ తల్లి బట్టలు ఎక్కడ పెట్టిన ద్రవ్యం అక్కడికి అంతర్హితం వచ్చింది. తిండైన లేకపోయినా ఏం చేయాల్సి అవసరం లేదు. దుఃఖం అంటే అట్లాంటి స్వామి అయిపోతుంది. అందుకని మరి ఏదైనా వ్రతాలు నువ్వు మర్చిపోయామనుకోండి, ఎప్పటికప్పుడు చేసుకోవడం అవుతాం. అది మర్చిపోయడం అవుతుంది, దేనించడం కూడా మనకు అర్థం కాదు. అట్లాగే వీళ్ళకి ఏమైపోయింది,
భిక్షాచర్యంచరా భిక్షాచర్య అని వచ్చేసారి తల్లి బిడ్డలు కూడా అడిగే విధంగా అడిగితేనే అంత మాత్రం. అందులో వీడు కొత్త పుస్తకాలు వేసరికి ఆ ద్రవ్యం కూడా సమంగా లభించలేదు. ఇంకా సాయంకాల సమయానికి తల్లి ఒక బుధారు అమ్మాయి బుధారు బయలుదేరి వెళ్ళారు. అట్లా అమ్మాయి వెళ్ళిన బుధారులో ఒక బ్రాహ్మణ గృహం ఇక సత్యదేవ వ్రతం జరుగుతుందట. పూజకులంత వరకు తీర్థప్రసాదం తీసుకొని మీరు ఆలస్యంగా వచ్చింది. తల్లి కోపం చేసింది. రాత్రి ఒక ఎక్కడున్నావు అమ్మా లేదమ్మా ఒక బ్రాహ్మణ గృహం సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే ఈ యొక్క తీర్థప్రసాదం కూడా తీసుకొచ్చాను అని చెప్పేసరికి తల్లి పూర్వ జ్ఞానం కలిగింది. నీ పుట్టుకో కారణం కూడా యొక్క సత్యదేవ వ్రతమే. ఆ వ్రతం చేసుకోకపోవడం వల్లే మనకి ఎటువంటి దుస్థితి కలిగింది. రేపు 10 ముష్టి అయినా సరే స్వామివారికి పూజ చేస్తామని సంకల్పం చేశారు. మనుషులు తినట్లకే ఈ స్వామివారికి పూజ చేశారు. పూజానంతరం ఆ యొక్క తల్లి కోరింది, స్వామి నాకు మనులు మాణిక్యారు భక్తజామాత్రం క్షుప్రమాణించి నా భర్తనాలను త్వరగా ఇంటికి వచ్చినట్టు స్వామి వాళ్ళు వచ్చారని మాకు అన్ని సంపదలు వచ్చినట్టేను అని చెప్పి ఆ స్వామివారి కోరేసరికి స్వామివారు కూడా చాలా సమంజసమైన కోరికోరారు అని చెప్పి ప్రహాస్తున్నాడు. ఆ రోజు తెల్లవారుధామనుంది ఈ యొక్క చంద్రకేతు మహారాజు స్వప్నం ముందు సాక్షాత్కరించి ఓ రాజా నీవు ఇద్దరిని దొంగలుగా భావించి బలా నెంబర్ కోట్లో 2 వర్తకులు నువ్వు శిక్షలు ఇస్తున్నావు. వారిని ప్రభాతం కాగానే విడిచిపెట్టవలసింది. స్వామివారికి కూడా తెలిసి వచ్చింది. మానవుడికి మామూలుగా చెప్పే ఉంది కాస్త కఠినంగానే చెప్పాలని. నీవు అట్లా చేయని పక్షంలో విందు నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను. అక్కడ మొదటి వాక్యాలు బాగానే ఉన్నాడు కానీ చివరి వాక్యాలు ఉపయోగిస్తుంది. ప్రభాతంగా కానీ సభ తీర్చాడు. సభలో తనకు వచ్చినప్పుడు స్వప్న వృత్తాంతం సభాసభలు గురించారు. సభలో వారందరూ కూడా అన్నట్టు వారు నిరపరాధులు మనం అవసరంగా శిక్ష వేస్తున్నాం. వారిని విడిచిపెడితేనే కానీ మనకి మన రాజ్యాన్ని కూడా క్షేమం కాదు అని చెప్పి అక్కడ సభ తీర్చేసరికి రాజుగారు భటులు పిలిచి బలా నెంబర్లో వర్తకం తీసుకురావాల్సింది ఆజ్ఞాపించారు. కానీ వర్తకులు భయపడుతున్నారు. ఏం నేరం చేయకపోతేనే యొక్క రాజుగారికి దుర్గంధంలో పడించారు. ఇప్పుడు విచారించి ఇంకా ఎట్లాంటి దుర్గంధంలో పడేస్తారో భయంతో ఓడిపోతున్నారు. రాజుగారు నాకు దైవ ప్రాప్తులు వల్ల మీకు దుఃఖం సంభవించాయి. మీరు ఇంకా భయపడవచ్చు. బలేదు విశ్వాసం నిర్వహించారట. విలువల వస్తువులు ఇచ్చారట. తాను తీసుకున్నటువంటి ధనానికి రెట్టింపు ధనం కూడా ఇచ్చి మీరు సుఖంగా ఇంటికి వెళ్ళవచ్చు. జయ మాసే సత్యనారాయణ స్వామికి. చతుర్థోధ్యాయ ప్రారంభ. మళ్ళీ అక్కడ విచారం చూసుకోండి. తథ యాత్రాన్ కృత్వా తతస్సాధు మంగళాచార పూర్వకం. ఈ యొక్క రాజుగారి శిక్షాస్మృతులు కాస్త శిక్షణ అనుభవించేసరికి కాస్త జ్ఞానం కలిగింది. దేవాలయం కూర్చు బయలుదేరి గ్రామంలో బయలుదేరారు. స్వామివారు అంటున్నారు కాస్త జ్ఞానం పూర్తి అజ్ఞానాన్ని తగ్గించాలని ఉద్దేశం లేదా స్వామివారు ఒక సాధువేషధారణ ఇచ్చాడు. సాధువేషధారణ ఇచ్చాడు మామూలుగా రావచ్చు కానీ కాదు. ఏ పని చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి రూపంలో వస్తే దానికి ఇప్పుడు మీరు ఉన్నారు పట్టుబడి కట్టుకొని కూర్చున్నారనుకోండి మా పూజ చేసుకున్నారని ఎవరు రిటర్న్ చేయరు. ఇదే మామూలు ప్యాంట్ వేసి కూర్చోండి బట్ ఏమవుతుంది మీరు రూపం చేంజ్ చేస్తుంది. అలాగే మనకు సింపుల్ చెప్పాలంటే ఒక పోలీసు వాడు ఉన్నాడు వాడు డ్రెస్ చేసుకున్నాడు అనుకోండి మినిస్టర్ గారు కూడా ఆగాల్సిందే స్థాపనంగానే. ఇది మీరంటే ఆగరు నేనంటే ఆగరు. ఆ డ్రెస్ అంత బాగుంటుంది. అలాగే మనం ఏదైతే పూజ చేసుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి రూపంలో మనం కూర్చున్నట్లయితే దానివల్ల కూడా అట్లాగే స్వామి వారు సన్యాసి వేషధారణ ఇచ్చారు. ఎందుకు సన్యాసి వేషధారణ ఇచ్చారంటే మనకు ఈ అందరికీ కూడా జ్ఞానబోధ చేసేవాడు మనకి యతీశ్వరుడు. మనుషులందరినీ కూడా సన్మార్గంలో పెట్టి వాళ్ళకి కావాల్సిన నీతి బాధలను తొలగించేటువంటి వాళ్ళు అందుకని ఎతి రూపంలో వచ్చి ఓ సాధులారా వర్తకులారా పడవలే ఉన్నాయి ఆడికి బాగా మదించున్నారు. రాజుగారి ధనానికి రెట్టింపు ధనంగా వచ్చేసరికి యజ్ఞాలాగాలని చెప్పి మన ధనం సంపాదించుకున్నాం ఏంటి నీవు అనుకున్నట్టుగా రత్నాలు మాణిక్యాలు చేసినటువంటి వ్యాపారస్తులు కదా లతాపత్రాధికం చేవా తీగలు ఈ దేశం నుంచి ఇంకొక దేశానికి మార్పులు చేసుకుని అమ్ముకునేటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు అని చెప్పి వేళాకోళంగా నవ్వుతూ ఉంటారు. అయ్యేసరిలా వెంటనే సత్యం బ్రూయాత్మహాస్తూ ఉన్నాడు స్వామి గారు అని కొంచెం దూరం నిలబడ్డాడు. ఈ వర్తకులు ఇద్దరు కూడా నిత్య కూర్చోని పూర్తి చేసుకుని పడవ చూసేసరికి డబ్బులు సంచులు వదులు తీగలు ఆకులు కూర్చోబోతారు. కొంతసేపటికి అల్లుడు తిరిగి తెచ్చుకొని మామగారిని లేవగొట్టినట్ట. మానవ మాతృడికి ఇంతటి వాక్శక్తి ఉండదు. మనం తెలుసుకోలేక ఆ యొక్క సన్యాసిని పరిశీలించాము. ఏ చెడు ఆయనకే శక్తి కాదు. ఆయన పోయి శరణు పొందామని సరే కాదని మాట విన్నాడు. ఇది కూడా వెళ్ళి పాదాభివందనం కావించి స్వామి అవివేక మనం పరిహసించాము చెప్పి అనేక విధులుగా ప్రార్థించారు. వెంటనే స్వామివారు అన్నట్ట నీకు ఇదివరలో నువ్వు ఆ పూజ చేస్తాను చేయకపోవడం వల్ల మేంద్రోళ మూటం మాపై కడుతూ కొలుస్తాను స్వామివారు రాస్తున్నట్ట. అక్కడ స్వామివారి వారికి మామూలుగా పూజ చేసుకొని బయలుదేరి గ్రామం రాగానే ఓ దూతలు కూడా ఇంటికి పంపించారు. మేము వచ్చాను తిరిగి రమ్మని చెప్పి ఇంటి దగ్గర కూడా తల్లి బిడ్డల దగ్గర కూడా వాళ్ళు క్షేమంగా రాగలందులుగా ఈ సత్యదేవనం చేస్తున్నారు. ఆ సమయంలో ఒక దూత వచ్చి చెప్పాడు అమ్మాయి యజమానులు వచ్చారు పడవ రేవు జరిగింది మీరు రావాల్సింది అని చెప్పి ఆ దూత చెప్పి వెళ్ళాడు.
తెల్లని పెద్దవాళ్ళు వచ్చారు, అర్ఘ్యపార్ఘ్యాదులు ఇవ్వాలి. ఇప్పుడు ఎండ కొట్టలేదంటే రోజులో కాలు గడవటం పెట్టడం చాలా పద్ధతిగా ఉండేది. అలాంటి అర్ఘ్యపార్ఘ్యాదులు ఇవ్వాలి. నేను వెళ్తాను, ప్రతి పెద్ద వాళ్ళు ఇస్తారనమాట. మిగతా వాళ్ళందరూ పక్కన ఉంటారు కానీ పెద్దవాళ్ళు అక్కడ ఉండి దగ్గర చూసుకోవాలి. నేను వెళ్తాను, పూజ పూర్తి చేసుకుని రావాల్సింది అని చెప్పి ఆయనకి తల్లి చెప్పేసి తల్లి బయలుదేరి వెళ్ళింది. అమ్మాయికి పూజ ఒప్పచెప్పి ఈ అమ్మాయి అనుకుని చాలా కాలం చూసి త్వరగా చూడాలని కుతూహలం చెప్తే గబగబా పూజ చేసింది కానీ తీర్థపూసుకోకుండా బయలుదేరి ఆ నదీ తీరం వెళ్లేసరికల్లా అల్లు ఉన్నటువంటి పడవ, ధనం ఉన్నటువంటి పడవ రెండు కూడా నదిలో అంతర్ధానం పొందినాయి. తీరమందున్న వారు ఆశ్చర్యాన్ని దుఃఖాన్ని పొందారు. ఏంటి ఇట్లా జరిగిందని చెప్పి తన భర్త మృతి పొందాడని చెప్పి పాదుకలు తీసుకొని సహగమనం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. వెంటనే ఈ యొక్క వయసు సాధువుడు వయసుడైనటువంటి వాడు నన్ను ఏదో పొరపాటు తీస్తాను, నేనేదో పొరపాటు తీస్తాను, స్వామివారు నన్ను పరీక్ష చేస్తున్నాడు, అవివేకమే ముక్కు అధిష్ట మమ్మల్ని క్షమించవలసింది చెప్పి అనేక విధులుగా ప్రార్థించాడు. వెంటనే ఆకాశంలో వచ్చింది. ఓ సాధువుని కుమార్తె పూజ పూర్తిగానే చేసింది కానీ తీర్థప్రసాదం పుచ్చుకోకుండా వచ్చింది. పూజ ఎంత ముఖ్యం, తీర్థప్రసాదం అంటే సారం మొత్తం దాంట్లోనే ఉంది. అది లేనప్పుడు ఇంకా ఫలితం ఏముంది? అందుకనే ఎక్కడైనా పూజ చేసినట్టునే మన ఇంట్లో పూజ చేసినా తీర్థం మన ఏది రైతులు పడతా తీసుకోవాలి. లేకపోతే పూజ నిష్ఫలం అయిపోతుంది. అట్లాగే ఇలా నిష్ఫలం అయిపోయింది. నువ్వు పూజ పూజ చేసుకుని తీర్థప్రసాదం తీసుకొని వచ్చారు కదా, అంత శుభంగా ఉంటుంది. తీరమందున్న వారందరూ కూడా ఆనందించారు. ఈ ఆనంద సమయంలోనే ఆ నదీ తీరమందునే వ్రతాన్ని కలిసి ప్రతి పౌర్ణమాసి కూడా ఈ వ్రతాన్ని చేస్తూ హనుమంతుడు సర్వసంపదలు అనుభవించి అంతిమనందు మోక్షాన్ని కూడా పొందాడు. శంకరాచార్య సూత్రులు వారు చతుర్థోధ్యాయాన్ని చక్కగా బోధించినట్టు. జయవరమాదే సత్యనారాయణ స్వామికి శ్రేకాంతాయ కళ్యాణ జయేంద్రారమణ గోవింద పంచమోధ్యాయ మళ్ళీ అక్షరం తీసుకోండి. ఎవరి దగ్గర అక్షత లేదని తీసుకోండి. అందరికి ఉంటే పర్వాలేదు, లేని వాళ్ళు అందరి అక్షరం తీసుకోండి. మళ్ళీ ఇక్కడ వచ్చి అడిగి తీసుకోండి చక్కగా. ఆసీత్ తుంగధ్వజో రాజా ప్రజాపాల తత్పరా. తుంగధ్వజుడు అనేటువంటి ఒక రాజు ప్రజలకు అన్నటువంటి పరిపాలిస్తూ ఉన్నట్ట. ఆ యొక్క తుంగధ్వజ మహారాజు పరిపాలిస్తున్నటువంటి ప్రదేశంలో కొంత అరణ్య ప్రాంతం కూడా ఉంది. ఆ యొక్క అరణ్య ప్రాంతాల్లో గోపాలకులు నివసిస్తున్నారు. ఆ గోపాలకులు ఈ బాగా మృగాలకి ఇబ్బంది కలిగిస్తున్నాయి వాళ్ళకి. అక్కడ అరణ్యాల్లో ఉండేది ఎవరంటే యోగులు మునీశ్వరులుగా వాళ్ళ దగ్గరికి పోయి అందరూ అడిగారు, స్వామి మాకేంటి పరిస్థితి, ఇట్లాంటి మార్గం ఏదైనా అంటే ఆ యొక్క మునీశ్వరులు అన్నారంటే గౌరవ సత్యవ్రతం ఆచరించి సత్యవ్రతాన్ని అందరం చేసుకోండి, వ్రతం చేసుకోండి, స్వామివారు అనుగ్రహంగా ఇలా ఆ గోపాలకులందరూ కూడా స్వామివారు వ్రతం చేశారు. ఇప్పుడు కూడా దైవీ మానుష్య రూపేణ ఎప్పుడు కూడా మానుష్య రూపాన్ని దాచి మనకు కావాల్సిన ఇస్తాడే కానీ ఈ కలియుగంలో డైరెక్ట్ కావాల్సి ఇది మీకు చేసిన ఇది మీ ఫలితం ఇవ్వడం అనేది లేదు. కనుక ఈ యొక్క తుంగధ్వజ మహారాజు మనసునందు దొరపడి వేటాడాలనేటువంటి కోరిక కలిగించాడు. అంటే రాజపురోహితులు పిలిపించాడు. వేటకే ముహూర్త నిర్ణయం చేసుకుని అక్కడ మృగాలన్నింటినీ కూడా సంహరించాడు. మృగ సంహారానంతరం ఆ అరణ్య ప్రాంతం అంతా నిర్మలంగా ప్రశాంతంగా ఉండేసరికల్లా 4 రోజులు విశ్రాంతి తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పి గేరాలు వేయించాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క గోపాలకులందరూ కూడా స్వామి మహత్యం వల్ల మృగబాధ తొలగిపోయింది, మళ్ళీ స్వామి వారి సేవ చేసుకుందాం. రాజుగారు కూడా వచ్చారు, రాజుగారిని కూడా ఆహ్వానిద్దామని చెప్పి గోపాలకులందరూ వచ్చారు. రాజా సత్యదేవం వ్రతం చేసుకుంటాం, మీరు రావాల్సింది ఆహ్వానించారు. ఈ యొక్క రాజుగారు అనుకున్నారు, గౌరవం లేని వాళ్ళు పూజ చేసుకుని మనం వెళ్ళటం గౌరవం అని చెప్పేసి ఉద్దేశించేత పూజకు వెళ్ళలేదు కదా. కొంతసేపటికి గోపాలకు పూర్తి చేసుకున్నారు. తీర్థప్రసాద్ తీసుకొచ్చి రాజుగారి ముందుకు ఉంచారు. రాజా తీర్థప్రసాద్ స్వీకరించవలసింది. దీన్ని కూడా చేయించాడు. ఎప్పుడైతే తీర్థప్రసాద్ చేయించాడో స్వామివారికి ఆగ్రహం వచ్చింది. రాజా తొమ్మిది రాజు 10 మందికి ధర్మాన్ని చెప్పి ధర్మ మార్గంలో నడిపించవలసిన రాజే. చెప్పేవాళ్ళ పక్కన ఆచరణ చేసే దానికి ఆ రాజశాసనం అయితే అయిపోయినట్టే, దానికి తిరిగలేదు. అలాంటి రాజు ఎట్లాంటి దుష్కృత్యం చేసిన రాజుగారికి కట్టిపరిచి పెట్టాలి. తన రాజ్యంలో ముఖ్యమైన వ్యక్తి వచ్చి, ఓ రాజా మీరు రావడం చూసి మీ శత్రురాలందరూ మీ రాజ్యం పేరు కట్టేశారు, మీకు గురుకుమారి రాలేదు, మీ రాజ్యం అంతా సర్వనాశనం అయింది. రాజుగారు చాలా దుఃఖపడ్డాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాగా ఆలోచించగా ఎప్పుడో నిన్నగా మొన్న గోపాలకు పూజకు పిలిచారు, వెళ్ళలేదు. తీర్థప్రసాద్ తీసుకోలేదు. నేను చేసిన తప్పు ఇదే అని చెప్పి తన తప్పు తాను తీసుకున్నాడు. ఆ గోపాలకు చెత్తపోయి ఈ వ్రతం చేయవలసిన విధి విధానం మొత్తం కూడా తెలుసుకొని అక్కడే కూర్చొని వ్రతం చేశాడు. ఎప్పుడైతే వ్రతాన్ని ఆచరించాడో
వాళ్ళకి ఆనందం కలిగింది. వెంటనే తదాస్తున్నాడు. ఒక ఆప్తుడు వచ్చాడు. శ్రీ ఓ రాజా చూస్తుంటే రాజుగారు ఇంకా భయపడుతున్నాడు. ఆయన వచ్చాడు, దుర్వార్త చెప్పాడు, ఈయన వచ్చాడు, ఇంకేం వార్త చెప్తాడు, భయపడుతూ ఉంటున్నట్టు. రాజా నువ్వు భయపడదు పర్లేదా, మీ నూరు కుమారులు కూడా రహస్య మార్గం గుండా నా వద్దకు వచ్చారు, నాకు ఇటువంటి మిత్రరాజ్యాలకు వెళ్ళారు, మీ రాజ్యం క్షేమంగా ఉంది, మీ నూరు కుమారులు కూడా క్షేమంగా ఉన్నారు చెప్పి శుభవర్తమానం వచ్చేసరికలా రాజుగారు చాలా ఆనందించాడు. నేను 2 ప్రత్యక్ష ఫలితాలు చూస్తున్నాను. స్వామివారి పూజ నిరాకరించాను, వెంటనే దుఃఖ వర్తమానాన్ని పొందాను. స్వామివారి పూజ చేశాను, వెంటనే శుభవర్తమానం పొందుతున్నాను. మహాప్రభావమైనటువంటి వ్రతం నేను చేస్తూ నా ప్రజల చేత కూడా ఆచరింపజేస్తానని చెప్పి సంకల్పం చేశాడు. తాను బతుకున్నంత కాలం తాను చేస్తూ తన ప్రజల చేత ఆచరింపజేస్తూ హేమంతు సర్వసంపదలు అనుభవించి అంతిమనందు మోక్షాన్ని కూడా పొందినట్ట. బద్ధుడైనటువంటి వాడు విముక్తులు అవుతాడట, అధైర్యవంతుడు వాడు ధైర్యవంతులు అవుతాడట. మహాప్రభావమైనటువంటి ఈ వ్రతం తాను చెంచుకున్నాను. వేద కూడా ఏం చెప్తుంది, శృతం తపస్కాంతం తపస్సంతపో యజ్ఞంతపోషమంతపహ అని చెప్తుంది. శృతం తపహ వింటం కూడా ఒక తపస్సే. మీరు కష్టపడి క్రియ చేస్తే ఎంత ఫలితాన్ని పొందుతున్నా, కేవలం ఉన్నంత మాత్రం అది కూడా వస్తుంది. ఈ వినేవాళ్ళు ఏం చేస్తారు, మీరు చేసే క్రియలు వస్తున్నారు, శ్రవణంతో వింటున్నారు, 2 రకాలు. దానివల్ల కూడా వాడికి ఫలితం వస్తుంది. అదే విన్నామే ఇన్నంత మాత్రం మాకు ఫలితం ఎట్లా వస్తుంది అంటే శుభం తపహ శాంతం తపహ, శాంతంగా ఉండడం కూడా తపస్సు. సత్యం తపహ, సత్యాలు వేరే యజ్ఞాలు ఏం చేశాడు, ఏం చేయలేదు. నేను అబద్ధం ఆడనని పెట్టుకున్నాడు ఆయన నియమం. దాంతో ఆయనకి ముక్తిని పొందాడు. అలాగే ధర్మరాజు ధర్మం తపహ, ఎన్ని ఆటంకాలు వచ్చినా ధర్మరాజు ధర్మాన్ని తప్ప, అందుకని బుద్ధితోటి స్వర్గానికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళాలి, ఆయన కూడా వెళ్ళాడు. అట్లాంటి మనం ఏదైనా సరే మనం పూజ చేసినప్పుడు మనం ఒక మనిషి ఏదో ఒక ధర్మాన్ని పెట్టుకుంటాం. నేను దాన్ని ఖచ్చితంగా అవలంబిస్తానని చెప్పి పెట్టుకోండి, ఖచ్చితంగా ఆ ధర్మం దాన్ని కాపాడుతుంది. లైఫ్ మొత్తం అదే మనకు చేసుకుంటూ వస్తుంది. ఆ ధర్మాన్ని మిగతాన్ని ఏం చేసుకుని అది కాపాడుతుంది. ఓ పూజ చేస్తాను పెట్టుకున్నాను, ఒక రోజు పూజ చేసుకుంటాను, దాంతో వచ్చేస్తుంది. నేను ఒక పని చేస్తాను, ఇది పెట్టుకోండి, ఖచ్చితంగా ఆసక్తి. అట్లా ఇలా విన్నవాళ్ళకి ఐశ్వర్యాభివృద్ధి కలుగుతాను. స్వర్గాలు శుక్రవారం పంచమోధ్యాన్ని చక్కగా బోధించాక అక్షతులు పూజా క్రియా జనార్దన క్రియాహీన జనార్దన యత్పూజితం మయా అనండి దేవా పరిపూర్ణం తదస్తు మే అనండి. అయాధ్యాన వాహన యథాశక్తికు కథానంతర పూజనేన అల్వేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దీపారాధనేన భగవాన్ సర్వాత్మ శ్రీ మహావిష్ణు సుప్రీత సుప్రసన్నావరదాభవంతు ఏతత్ ఫలం పరమేశ్వరార్పణమస్తు. అపరాధ సహస్రాణి క్రియంతే అహన్య సంమయా దాసోయం విద్వాన్మత్వ క్షమస్వ జనార్దన సర్వాపరాధాన్ క్షమస్వం. కాయేన వాచా అంసేంద్రియవాభ్యాత్మా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి తత్సద్ బ్రహ్మార్పణం అస్తు. ఆ రౌండ్ పండ్లు ఏమన్నా తీసుకోండి, బీజా తీసుకున్నా చాలా బీజాలు ఉంటాయి. ఇది గోకడ పెట్టినా ఇబ్బంది లేదు. అరటి పండ్లు కేవలం నైవేద్యానికి తప్పించి దేనికి పనికిరాదు, అది మాత్రం గుర్తుంచుకోండి. దాంట్లో బీజం ఉత్పత్తి లేదు. ఎవరికైనా దానం ఇలాలన్నా ఏదైనా చేయాలన్నా ఉత్పత్తి కలిగినటువంటి పండు మాత్రమే ఇవ్వాలి. చూశారు కదా సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా జరిగిందో, చాలా గొప్పగా కథలు వివరించారు గురువుగారు. అలానే తీర్థ ప్రసాదాలతో ఈ వ్రతాన్ని మనం సంపూర్ణ చేశాం. సత్యనారాయణ స్వామి కృప అందరి మీద కలుగుగాక. ధన్యవాదాలు.